This is Sachin here. You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defence, Ministry of Social Justice and Empowerment, Government of India, and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567, I repeat 14567, for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation. దోశ విరిగింది కథానిక. అబ్బా, ఇవాళ ఎలాగైనా సరే దోశ బ్రహ్మాండంగా చేయాలి నేను. చాలా చక్కగా కుదిరింది అని లొట్టలేసుకుంటూ మా ఆయన తిని తీరాలి, బేష్ అని మా మామగారు మెచ్చుకోవాలి, కోడలు కూడా వంట బాగా చేస్తోందే అని మా అత్తగారు తర్ఫీదు ఇవ్వాలి అనుకున్నాను నా పెళ్ళైన కొత్తల్లో. అప్పటి ఆ ఆలోచనలు ఇప్పుడు ఈ 60వ పడిలో పడినప్పుడు, నేను కూడా అత్తగారిని అయినప్పుడు, మనవరాల్ని కూడా ఎత్తిన ఈ కాలంలో తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. సరే, ఏమైతే ఏం కానీ నేను వంట బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు కందిపప్పుకి శనగపప్పుకి తేడా తెలీదు, మినపప్పుకి పెసరపప్పుకి కూడా తేడా తెలీదు. అసలు కాఫీ పెట్టడం, టీ పెట్టడం లాంటి చిన్న చిన్నవి కూడా రావు. అలాంటప్పుడు మంచి పని చేయాలి, మంచి వంట చేయాలి, అలా పేరు తెచ్చుకోవాలంటే ఎలా సాధ్యం? సాధ్యం కాదు కదా. అయినా సరే కష్టపడాలి అనుకున్నా. అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ లేవు కదండి, పుస్తకాల మీద ఆధారపడాలి. అత్తగారిని అడగాలంటే కొద్దిగా మొహమాటం, ఇది కూడా నీకు తెలీదా అంటారని. చివరికి మొహమాట పడుతూనే అత్తగారిని అడిగా, అత్తయ్య గారు దోశ చెయ్యాలి అనుకుంటున్నాను, ఎలా నానబెట్టాలి, ఏం నానబెట్టాలి కొంచెం చెప్పరా ప్లీజ్ అని. మా అత్తగారు 1 మినప్పప్పు 2 బియ్యం నానబెట్టు అని చెప్పారు. ఆ ప్రకారం బుద్ధిగా నానబెట్టాను. మొన్నాడు పొద్దున్న చక్కగా గ్రైండర్లో వేసి రుబ్బాను. అక్కడిదాకా బాగానే గడిచిందండి. ఇక దోశ వేయాలి అంటేనే వచ్చింది సమస్య. దోశ వేశాను, అతుక్కుపోయింది. గిరి 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 తీశాను, మళ్ళీ వేశాను, ఈసారి విరిగిపోయింది. మళ్ళీ గిరి 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 తీసి ఇంకోసారి ప్రయత్నం చేశాను. ఆ పాటికల్లా పెనం మాడైపోయింది. ఏం చేయాలి? దోశ చేయడం అనేది ఇంత కష్టమా? యూనివర్సిటీలో చదివిన చదువు, ఆఫీసుల్లో చేస్తూ వచ్చిన ఉద్యోగం కంటే దోశ చేయడమే కష్టం అనిపించింది. కళ్ళనీళ్ళ పర్యంతం అనిపించింది. ఎందుకంటే మా అత్తగారు అక్కడే ఊరచూపు చూస్తూ దూరంగా కూర్చున్నారు. ఆవిడ ముందు దోశ వేయడం కూడా చాకపోతే ఇజ్జత్కి సవాల్ కదండి. మరి ఏం చేయను ఆలోచించాను. సరే, స్టవ్ ఆపేసి మళ్ళీ పెనాన్ని శుభ్రంగా తోముకొచ్చి మళ్ళీ పెట్టాను. మళ్ళీ ఇదే తంతు, దోశ విరిగింది. అబ్బా, ఎంత సమస్య! చిన్నప్పుడు అబ్బా అమ్మ దోశ చేయమంటే ఇంత ఇబ్బందా నీకు? ఉప్మానో ఇడ్లీనో టకటకా చేసేస్తావు, మాకు దోశలు ఇష్టం అని చేయొచ్చు కదమ్మా అని చెప్పిన జ్ఞాపకాలు నా మనసులో మెదిలాయి. నిజంగా ఎంత కష్టపడుతుంది అమ్మ, అమ్మమ్మ, బామ్మ, ఈ పెద్దవాళ్ళంతా అంత కష్టపడితేనే కదా కడుపు నిండా తినే అవకాశం లభించేది అనుకున్నాను. అనుకుని
ఈసారి బుద్ధిగా పెనం తోమి ఆరబెట్టి మా అత్తగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అత్తయ్య గారు, నాకు ఈ దోశలు అస్సలు కుదరట్లేదండి చేయడం, ప్లీజ్ నాకు నేర్పించరా. నిజంగా వంట చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నా, అదేం బ్రహ్మ విద్య అనుకున్నా కూడా, కానీ అమ్మో చాలా కష్టం అని తెలుస్తోందండి. నిజంగా ఆడవాళ్ళ సమస్యలు ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అన్నాను. అయ్యో, ఆడవాళ్ళ సమస్యలు దోశ దగ్గరే ఆగిపోతే ఎలా అనుకుంటున్నావా? ఇలాంటివి బోలెడమ్మా. మనవన్నీ కనబడని సమస్యలు, వినబడని కష్టాలు. అందరూ ఏమనుకుంటారు? ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు, ఏదో ఇంత వండి పడేయడమే కదా. ఆ మాట నిజం కాదు. ప్రతిదీ సమస్యే. సమస్యని ఎదుర్కోవడానికి మన ప్రయత్నం మనం చేయడమే. బాగా కుదిరి అందరూ భోంచేస్తే అమ్మయ్య, ఇవాళ మన అదృష్టం, అందరికీ కడుపు నిండింది, మన నెత్తి మీద అక్షింతలు పడడం కూడా తప్పింది అనుకుంటాం అని చెప్పారు మా అత్తగారు. ఆవిడ తర్ఫీదులో నేర్చుకున్న తర్వాత ఇంకా చూసుకోండి, దోశలలో పర్ఫెక్ట్ అయిపోయా. తర్వాత నేను మీరు నమ్ముతారో లేదో, దోశలకి చిన్నగా ఒక క్యాంటీన్లో కుదిరిపోయాను. రకరకాల దోశలు వేసే స్పెషలిస్ట్గా మారిపోయాను. అప్పుడు నన్నంత ఇబ్బంది పెట్టిన దోశలే ఇప్పుడు నాకు 4 నాణ్యాలు నిజంగా అండి సంపాదించడం మొదలుపెట్టాయి. అది అలా అలా పెరుగుతూ ఇప్పుడు ఇంకా 60 ఏళ్ళు దాటిపోయాయి కదా. వయసు పైబడింది, అనుభవము నెత్తి నిండా శుభ్రంగా మన తల పండినంత బాగా పండి ఉంది. అందుకే నా దోశలు ఎంతో పేరు తెచ్చిపెట్టి రకరకాల పన్నీర్ దోశలు, రాగి దోశలు, మన మునుపటి కాలంలో ఉట్టి మినపే కాకుండా ఇంకా మినుములతో రకరకాలు. ఒక్కటనుకున్నారేంటి, ఏ రకమైన దోశలైనా చేయగలుగుతున్నాను. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఒకే మాట, అనుభవం. మన అనుభవం మనకి గొప్ప సంపద. ఆ సంపదతోనే మనము రాణించగలుగుతాం. అనుభవాల సంపదలను ఆర్జించుకున్న పెద్దలం కదా. ఆ అనుభవంతోనే మనము మన తర్వాత తరాల వాళ్ళకి మంచో చెడో చెప్తుండాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అడిగితేనే చెప్పాలండోయ్, అడగందే అమ్మైనా పెట్టదంటారు కదా. అందుకే అడగనిదే మనము మాట చెప్పడం కానీ, ఇలా ఉండాలి అలా ఉండాలని సలహా చెప్పడం కానీ ఏమీ చేయకూడదండి. చెప్తే వినాలి, అడిగితే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడైనా కూడా వంటల పోటీలు జరిగినా ఏమైనా నన్నే జడ్జిగా పిలుస్తారు. అప్పుడు అక్కడ ఉండే యంగ్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూడా చూసినప్పుడు నాకు మునపటి రోజులు గుర్తొస్తాయి. కానీ ఒకటి నిజమండి, మునపటి కాలంలో పెళ్ళయ్యేదాకా చదువుకుంటోంది పాపం అమ్మాయి అంటూ ఇక్కడ చెంబు అక్కడ పెట్టనిచ్చేది కాదు మా అమ్మ. కానీ ఇప్పటి కాలంలో అలా కాదు కదా. అందరూ అమ్మలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి నాన్నలు సాయం చేస్తారు, కాస్త పెద్దయ్యాక పిల్లలు అందొస్తారు. అది మంచిదే అని నా ఉద్దేశం. మా అమ్మమ్మ పెద్ద చెఫ్ తెలుసా అని నా మనవలు అంటున్నప్పుడు నాకు ఎంత గర్వంగా అనిపిస్తుంది అనుకున్నారు. చాలా గర్వంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం దోశ విరిగింది అన్న నా పాత రోజులు, ఆ కథలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఒక్క దోశ కూడా విరగదు, చక్క 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 వేడివేడిగా అందించడమే జరిగిపోతుంటుంది. దోశ విరిగింది కథానిక విన్నారు కదా. రచన డాక్టర్ గురజాడ శోభా పేరింది. You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defense, Ministry of Social Justice and Empowerment, Government of India, and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed
by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567. I repeat 14567 for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation,